తెలంగాణలో వచ్చేది ప్రజాప్రభుత్వమని మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ అన్నారు. ఇక దొరల పార్టీకి ప్రజల పార్టీకి మధ్య సాగుతున్న పోరులో అంతిమ విజయం హస్తం పార్టీదేనని లక్ష్మీరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇక మహేశ్వరం నియోజకవర్గం గట్టపల్లి శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కేఎల్ఆర్ భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. నలుమూలల నుండి మా కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, అందరూ కార్యకర్తలు, ముఖ్యంగా యువ సోదరులు బైక్ ర్యాలీతో దద్దరిల్లిపోయింది కాన్స్టిట్యున్సీ అంతా. ప్రతి గ్రామంలో ఉన్న యువకులు ఆయన దగ్గర ఉన్న సైకిల్ మోటార్ మీద నాతో పాటు వచ్చి నామినేషన్ వేయటానికి సహకరించిన ప్రతి మిత్రుడికి, మా కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్ అభిమానులకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు నామినేషన్ వేసాం. రేపటి నుంచి మేము ప్రచారంలోకి వెళ్ళనున్నా. బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ముఖ్యంగా దొరల పార్టీకి ప్రజల పార్టీకి మధ్య పోటీగా మారింది. ఒక మోసకారికి ఒక మంచి వ్యక్తి మధ్య పోటీగా మారింది. అబద్ధాలు మాట నిలబెట్టుకొని పార్టీ, మాట నిలబెట్టుకొని మంత్రికి ఎగనెస్ట్గా మాట నిలబెట్టుకునే కాంగ్రెస్ పార్టీగా ఈరోజు పోటీ మారింది. కనుక ఆయన చెప్పిన ఏవి కూడా ఇప్పుడు జనం వినే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే చెప్పిన ఏవి చేయలేదు కనుక. ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ వృత్తి అన్నాడు, వాళ్ళకు సురుకు పెట్టాడు. డబుల్ బెడ్రూమ్ అని ప్రతి కుటుంబానికి ఆశ చూపించి చురుకు పెట్టాడు. 3 ఎకరాల భూమి ఇస్తాం, ముఖ్యమంత్రి ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, లేదంటే దళిత బంధు ఇస్తామని దళితులను మోసం చేశాడు. రిజర్వేషన్ 12% ఇస్తామని ముస్లింలను మోసం చేశాడు. ఎస్టీలకు మీకు రిజర్వేషన్ పెంచుతా 10% అని వాళ్ళని మోసం చేశాడు. మోసం చెయ్యకుండా ఎవరిని వదిలిపెట్టలేదు. ఇక్కడ ఈ మంత్రి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్కు మోసం చేసింది, కాంగ్రెస్ ఓటర్లను మోసం చేసింది. మళ్ళీ అవతల పార్టీలకు పోయి ఈ కాంగ్రెస్లో కంటెస్ట్ చేసిన వాళ్ళని అందరినీ ఓడగొట్టింది. కనుక ఆమెను టీఆర్ఎస్లోకి వెళ్ళింది. మళ్ళీ అందులో తీగల కృష్ణారెడ్డి వర్గము అని ఆ టీఆర్ఎస్ రియల్ టీఆర్ఎస్ వాళ్ళను అక్కడ కూడా రాజకీయంగా దెబ్బతీసింది. కనుక వాళ్ళు వీళ్ళు అందరూ కూడా ఈరోజు ఈమె వద్దు, ఈమె శని వద్దు, వాళ్ళ కుటుంబ దోపిడీ అస్సలు వద్దు, కుటుంబం కొడుకుల దౌర్జన్యాలను అన్ని బంద్ చేపియాలని జనం కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని పెద్ద మెజార్టీతో గెలిపిస్తారు. తర్వాత నేను అందరినీ, ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలను అందరినీ కోరుకుంటున్నా. నేను తుక్కుగూడలోనే ఇల్లు కట్టుకున్నా, తుక్కుగూడలోనే ఉంటున్నా, తుక్కుగూడలోనే ఉంటా. ఈమెను తుక్కుగా ఓడగొట్టి మీకు ఈ తుక్కుగూడలో ఉండి మీకు సేవ చేస్తా, నాకు ఓట్లేసి పెద్ద మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను.